నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో నీటి సంఘాల ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సిహెచ్ సుబ్బయ్య మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన ఉదయం 8 గంటలకు సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ ఆఫీసర్లకు మెటీరియల్తో పాటు ఓటర్ల జాబితా కూడా అందజేయడం జరిగిందని తెలిపారు. శనివారం సెలవు దినం కావడంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. 6 మీడియం, 9 మైనర్ నీటి సంఘాలు ఉన్నాయని, వీటిలో 10,813 మంది ఓటర్లున్నారని తెలిపారు. పోలీసు వారి సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా ఎన్నికలు జరిపేందుకు కృషి చేస్తామన్నారు. నీటి సంఘాలలో 14వ తేదీన ఎన్నికలు నిర్వహించబోతున్నాం. దీనికి సంబంధించిన ఎలక్షన్ ఆఫీసర్లు అంతా కూడా ఈరోజు నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. మొత్తం 15 నీటి సంఘాలలో 6 వచ్చి మీడియం ఉన్నాయి, అదేవిధంగా 9 మైనర్ ఉన్నాయి. మొత్తం 10,813 మంది ఓటర్లు ఉన్నారు. 14వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ప్రారంభించడం జరుగుతుంది. అందరూ ఎన్నికల అధికారులు అందరూ కూడా ఈరోజు వాళ్ళకి మెటీరియల్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. అన్ని ఓటర్ లిస్టుతో సహా మెటీరియల్ అంతా కూడా హ్యాండ్అవుట్ చేశాం. 14 ఉదయం ఎన్నికలు పూర్తి స్థాయిలో నిర్వహించి ఎక్కడ అవాంతరాలు జరగకుండా అన్ని చర్యలు పోలీసు వారితో కలిసి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 15 నీటి సంఘాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను కూడా ఈరోజు పోలింగ్ కేంద్రం యొక్క లిస్టును కూడా ఈరోజు ఎలక్షన్ ఆఫీసులో ప్రచురించడం జరుగుతుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలలని తీసుకోవడం జరిగింది. శనివారం సెలవు దినం ఉంది కాబట్టి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పోలింగ్ ప్రాసెస్ అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.